హలో అండి. హలో సార్. మీ పేరు? స్వర్ణ భార్గవి. సో విజయవాడ నుంచి కొంతమంది స్టూడెంట్స్ కోడ్ జ్ఞాన్ నుంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఒకసారి మీరు చూడండి, పేరెంట్స్ అయినా సరే పిల్లలైనా సరే ఎందుకు కోడ్ జ్ఞానే జాయిన్ అవ్వాలి అనేటువంటి విషయం చెప్తారు. ఎస్పెషల్లీ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాతే ఒక కన్క్లూషన్కి రండి. వాళ్ళు ఉన్న అంటే చాలా మంది లక్షల్లో స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు, కొంతమంది సక్సెస్ అవుతున్నారు. ఎందుకు కొంతమంది సక్సెస్ అవుతున్నారు, కొంతమంది సక్సెస్ ఎందుకు కాలేకపోతున్నారు, ఒక రైట్ ప్లాట్ఫామ్ని కనుక చూస్ చేసుకుంటే సక్సెస్ ఎలా ఉంటుంది అనేది కూడా స్టూడెంట్స్ వాళ్ళ మాటల్లోనే ఫీడ్బ్యాక్ చెప్తారు. అది ఒకసారి వినండి. హలో స్వర్ణ భార్గవి గారు. హాయ్ సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? సావుల్యపురం, నర్సరావుపేట. నర్సరావుపేట, ఓకే. సో ఇక్కడికి రాకముందు, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూసినటువంటి చేంజ్ ఏంటి? కోడ్ జ్ఞానంలో అసలు ఎవరికైనా సరే సాఫ్ట్వేర్ జాబ్ కనుక కలగా ఉంటే కోడింగ్ నేర్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్లీ బీటెక్లో నేను యూనివర్సిటీ టాపర్ అండి. యాక్చువల్లీ ప్రాక్టికల్గా అంత ఏం తెలీదు, థియరిటికల్గా సెమ్ వైజ్ నైట్స్ చదువుకొని అందులో మంచి స్కోరింగ్ తెచ్చుకోవడానికి ఆ కాన్ఫిడెంట్ ఉండింది. ప్రాక్టికల్గా ఏంటంటే యాక్చువల్లీ నేను యూకే వెళ్దాం అనుకున్నాను. ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం అక్కడ బాగా ఉంటుంది అని చెప్పేసి మా కజిన్ వాళ్ళు రిక్వెస్ట్ అడిగితే వాళ్ళు చెప్పారు. సో అక్కడికి వెళ్దాం అనుకున్నాను. ఒకసారి వెళ్ళే ముందు అక్కడ వరప్రసాద్ సార్ అని ఉండేవాళ్ళు. యాక్చువల్లీ కోడ్నాన్ మేము సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు వర్క్ షాప్కి వచ్చారు. సాకేత్ సార్, సాయిరామ్ సార్, వరప్రసాద్ సార్ అని ఇలాగా అప్పటి నుంచి ఇంటరాక్షన్ ఉండింది. సో అలా వెళ్ళే ముందు వరప్రసాద్ సార్కి కాల్ చేశాను. సార్ అక్కడ యూకేలోనే ఉన్నారు. సార్ చెప్పిన దాని ప్రకారం ఏమిటి అంటే వద్దు, ఆయన చాలా నెగిటివ్గానే చెప్పినారు. సార్కి చాలా నాలెడ్జ్ ఉండింది. మ్యాక్సిమం 500 అప్లికేషన్స్ ఫిల్ చేశారంట. ఈవెన్ రెజ్యూమ్లో కూడా షార్ట్ లిస్ట్ చేసుకోలేదంట ఆ ఏరియాలో. యా, సో అందుకని చెప్పేసి ఏంటి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, ఇక్కడ ఫీడ్బ్యాక్ వేరేగా ఉండిందని చెప్పేసి ఒకసారి సాకేత్ సార్కి కాల్ చేశాను. సార్ అన్నారు నీకు ప్రాక్టికల్గా కావాలంటే ఐ విల్ ప్రామిస్ యూ ఐ కెన్ డూ దట్ అని చెప్పేశారు. సో ఆ వర్డ్ దానికి రెస్పెక్ట్ ఇచ్చి వచ్చేసాను. ఇక్కడికి వచ్చాక చాలా డిఫరెన్స్ చూసాను. యాక్చువల్లీ ఇక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ ఎలా అంటే ఫుల్లీ ఆసమ్ అండి. అంటే బ్యారియర్స్ ఉండవు. అంటే మెంటాస్ దగ్గర స్టూడెంట్కి మధ్యలో బ్యారియర్స్ ఉండవు, చాలా బాగా ఇంటరాక్ట్ అవుతారు. సో అది మనకి ఒక మంచి ప్లస్ పాయింట్ అవుతుంది. మనం ఎంత సిల్లీగా అవ్వచ్చు, లేకపోతే ఎంత స్ట్రాంగ్గా అడిగినా వాళ్ళు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాక్చువల్లీ ఒక క్లాస్కి నేను అటెండ్ అవ్వలేదు. ఆ క్లాస్కి సంబంధించిన కాన్సెప్ట్ ఇంకో క్లాస్లో చెప్తుండే. మ్యామ్ని నేను అడిగాను, పూజ మ్యామ్, నేను తీసుకుంది పైథాన్ ఫుల్ స్టాక్. మ్యామ్ అంటే అందరూ అది చేస్తూ ఉన్నారు, నేను ఆలోచిస్తూ ఉన్నాను ఎట్లా ఏంటని చెప్పేసి మ్యామ్ని జస్ట్ హింట్ ఇవ్వమని చెప్పాను. మ్యామ్ ఏం చేశారంటే బుక్ పేపర్ మొత్తం తీసేసుకొని మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకొకటి ఏంటంటే దసరా అప్పుడు ఇంటికి వెళ్ళాను. అయితే మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు వచ్చారు. ఎక్కడ కోచింగ్ తీసుకున్నారంటే విజయవాడ అని చెప్పారు. వాళ్ళు ఒక చీప్ లుక్ ఇచ్చారు నా వైపు, విజయవాడ అని చెప్పేసి. అట్లా నా ముందు ఆమె వాళ్ళ అమ్మాయి వెళ్ళిపోయింది, కోర్స్ అయిపోయింది, వచ్చేసింది. దసరా టైంకి తనదంతా అయిపోయి వచ్చేసింది. నేను ఒకటి అడిగా, ఆంటీ అయిపోయింది కదా మీ అమ్మాయిది, తను కూడా పైథాన్ ఫుల్ స్టాకే, కాన్ఫిడెన్స్ ఉండిందా ఏమన్నా సాల్వ్ చేసుకోవడానికంటే ఏమో కొంచెం ఏమంటారు మెస్అప్ అయిందంట, క్లాసెస్ వింటుంది మళ్ళీ యూట్యూబ్లో అలా వేరే ఛానల్స్ చూసుకొని అని చెప్తున్నారు. నేను అప్పుడు ఇంకా నాకు అరగంటగా చెప్పేశాను, మా వాళ్ళు అలా చేయరు, నాకు ఖచ్చితంగా ప్రామిస్ చేశారు, ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉండింది అని చెప్పాను. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా మంది యూట్యూబ్లో చూసిన తర్వాత ఇదంతా ఫేక్, ఏదో ప్రమోషన్స్ కోసం చెప్పేసి ఇది చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. బయట వాటితో కంపేర్ చేసి అంటే అలాంటివి వస్తూ ఉంటాయి. మీరు కూడా అది చూసుంటారని నేను అనుకుంటున్నాను. ఆ రియాలిటీకి ఇక్కడ దగ్గరగా ఉందా కోడ్ జ్ఞాన్లో? ఎందుకంటే వాళ్ళ స్టూడెంట్స్ లక్షల్లో బయటకు వస్తున్నారు. ఒక రైట్ ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకోవడం బాగా కష్టమైపోతుంది. మీ ఇలాంటి వాళ్ళు చెప్పేదాన్ని బట్టే వాళ్ళ స్టెప్ ఉంటుంది. మీరేం చెప్తారు? యాక్చువల్లీ 4 years అనేది వేరు. ఇక్కడ మన లైఫ్ టర్న్ అవ్వాలన్నా, ఇంప్రూవ్ అవ్వాలన్నా, డిస్ట్రాయ్ అవ్వాలన్నా ఈ ఫేజే. సో ఇక్కడ తీసుకునే స్టెప్ అనేది చాలా క్రూషియల్గా ఉండాలి. వాళ్ళు జాయిన్ అయ్యారు, వీళ్ళు జాయిన్ అయ్యారు అని చెప్పేసి అలాగా వెళ్ళకుండా మీ స్టామినా ఏంటి, మీ క్యాపబిలిటీకి సంబంధించి ఏ ఇన్స్టిట్యూట్ అయితే మీ మ్యాచ్ అవుతుందో సో అలా షార్ట్ లిస్ట్ చేసుకోవడం బెటర్. ఓకే, మీరు పైథాన్ చూస్ చేసుకున్నారు కదా, పైథాన్ ఫుల్ స్టాక్ ఎలాంటి అవకాశాలు ఉంటాయమ్మా బయట ఇది కనుక నేర్చుకుంటే? పైథాన్ ఫుల్ స్టాక్ ఏంటంటే యాక్చువల్లీ ఇందులో పైథాన్, SQL ఉంటుంది, ఫ్రంట్ ఎండ్కి సంబంధించి ఉంటుంది. అంటే ఈ 3కి సంబంధించి ఏ రోల్ వచ్చినా మనం ఈజీగా అడాప్ట్ చేసుకోగలం అనమాట. సో నాకు అది మంచిగా అనిపించి అందుకే పైథాన్ తీసుకున్నాను. ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. yes, వెరీ గుడ్. సో కోడ్ జ్ఞాన్కి జాయిన్ అవ్వమని చెప్తారా? యా, ఆబ్వియస్లీ ఐ కెన్ సే దట్. వెరీ గుడ్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ కూడా. ఎలాగో కష్టపడి పైకి వస్తానే. యూనివర్సిటీ టాపర్ అన్నారు, ఏ యూనివర్సిటీ మీది? JNTU అప్లికేటెడ్ సార్, మా కాలేజ్ దాని తరపున. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్.
చాలా మంది వాళ్ళ లక్షల్లో స్టూడెంట్స్ బయటకు వస్తూ ఉన్నారు. బట్ ఆ రైట్ ఇన్స్టిట్యూట్ ఏది అని అంటే ప్రతి ఒక్కరికి క్వశ్చన్ మార్కే. బయట జాబ్ అసెస్మెంట్ ఇస్తాము అదేది అని చెప్పేసి ఇస్తూ ఉన్నారు. ఇక్కడ కోర్ జ్ఞానం ఏ విధంగా ఉంది? బాగానే ఉంటుంది సార్. వీళ్ళు ఇచ్చే సపోర్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్లాసెస్ అనేవి ఎలా ఉంటుందంటే వాళ్ళు చెప్పే విధానం కానీ టీచింగ్ కానీ చాలా ఈకో ఫ్రెండ్లీగా చెప్తారు. మనం నేర్చుకునే విధానం బట్టి ఉంటుంది ఏదైనా. చాలా మంది ఏంటంటే బయట ఇన్స్టిట్యూట్స్ నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ హోప్తోనూ రాలేదు ఇక్కడికి. ఓకే. నాకు అసలు ఏమీ తెలియదు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్లో కూడా నేను ఏమీ నేర్చుకోలేదు. నాకు నిల్ నాలెడ్జ్తో వచ్చాను నేను ఇక్కడికి. ఏ బ్రాంచ్? కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. కంప్యూటర్ సైన్స్. ఓకే. అంటే కొంచెం వచ్చి పైథాన్ కొంచెం వచ్చు కానీ ఫుల్గా అయితే రాదు. ఓకే. 10% అలా వచ్చు అంతే. నేర్చుకున్నాను కూడా నేను ఏ ఇన్స్టిట్యూట్కి తిరగలేదు, అసలు ఏ యూట్యూబ్లోనూ చూడలేదు, నేను ఏమీ ఎంక్వైరీ కూడా చేయలేదు. డైరెక్ట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మదర్ సెలెక్ట్ చేసింది కోడ్ జ్ఞాన్ ఒకటే. వెరీ గుడ్. మా మదరే సెలెక్ట్ చేశారు. నేనంతా అసలు నేనేమి ఎంక్వైరీ చేసుకోలేదు, యూట్యూబ్లో ఏమీ రిఫర్ కూడా చేయలేదు. మా మదర్ రిఫర్ చేస్తే నేను ఇక్కడికి వచ్చాను. ఓకే. రిఫర్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అని చెప్పారు. పైథాన్ ఫుల్ స్టాక్ గురించి, జావా ఫుల్ స్టాక్ గురించి చెప్పారు మొత్తం. ఈ కోర్స్ నేర్చుకుంటే మీకు ఇలా జాబ్ వస్తుంది, ఇలా నేను మొత్తం రిఫర్ చేసిన తర్వాత నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. బాగుందా ఇక్కడ? అంతా బాగుంటుంది సార్. బయట స్టూడెంట్స్ చాలా మంది జాయిన్ అవ్వాలా వద్దా అనేటువంటి జాయిన్ అవ్వచ్చు సార్. జాయిన్ అవ్వచ్చు. పైథాన్ ఫుల్ స్టాక్ ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే నాకు నాలెడ్జ్ కొంచెం ఉండే వల్ల పైథాన్ మీదే. ఇందులో అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి. ఇందులో అవకాశం ఎక్కువ ఉంటుంది. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా ఇంటరాక్ట్ అయింది పూజా మేడంతోనే. ఓకే. యాక్చువల్గా అసలు నాకు ఉన్న ఏదైతే వచ్చో అది మొత్తం మేడం కూడా నేను అదే చెప్పాను. నేను 1-2 సార్లు అడిగినా కూడా మేడం చెప్పేవారు. మొత్తం అంతా మేడం క్లారిటీ ఇచ్చేవాళ్ళు. నీకు ఇది నేర్చుకుంటే ఇది ఇలా వస్తుంది, ప్రాక్టీస్ చేయాలి. మేడం మాకు నేను నేర్చుకుంది మేడం దగ్గర నుంచి ఏదైనా ఉందంటే నా ఫస్ట్ కోడింగ్ స్కిల్స్ బాగా నేర్చుకున్నాను మేడం దగ్గర నుంచి. తర్వాత నుంచి ప్రాక్టీసింగ్ నేర్చుకున్నాను. మేడం చెప్పడం వల్లే నేను ప్రాక్టీస్ చేశాను. అంటే ఆ రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు అంటే ఇన్స్టిట్యూట్లో ఏముంటుంది, ఫ్యాకల్టీ ఎలా ఉంటుందా అనుకున్న. అలా ఏమీ లేదు, అందరూ బాగుంటారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ ఇయర్. ఎందుకు కోడ్ జ్ఞాన్ ఎందుకు జాయిన్ అవ్వాలి? బయట ఇలాంటి ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి కదా. ఎందుకు జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడిగితే వాళ్ళు చెప్పే విధానం బట్టి, వాళ్ళకు చెప్పే పేషెన్స్ని బట్టి ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. 100% జాయిన్ అవ్వచ్చు. ప్లేస్మెంట్స్ అవి చూపిస్తారా? ప్లేస్మెంట్స్ మానస మేడం ఉన్నారు. ఆ మేడం నేను కాంటాక్ట్ అవుతూనే ఉంటాను. మేడం వాళ్ళే అనుకున్నట్లు మేడం వాళ్ళే కొంచెం సపోర్ట్ నాకు ఇస్తానంటారు. మానస మేడం కూడా. మానస మేడం నాకు చాలా నేర్పించారు. అక్కడ ఇలా ఆల్రెడీ నేను 2-3 ఇంటర్వ్యూస్ వెళ్ళాను. ఓకే. మేడం నాకు చాలా నేర్పించారు. ఇలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, అక్కడికి వెళ్ళాక ఎలా అప్రోచ్ అవ్వాలి, మొత్తం మేడం వాళ్ళు చెప్పడం వల్లే నేను కొంచెం నేర్చుకోగలిగాను. వెరీ గుడ్. సో స్టూడెంట్స్కి అయితే జాయిన్ అవ్వమని చెప్తారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ ఫీడ్బ్యాక్. కోడ్ జ్ఞాన్కి ఎలా జాయిన్ అయ్యారు? ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసరికి ఐఎమ్ ఆల్రెడీ ప్లేస్డ్ ఇన్ అక్టోబర్ లాస్ట్ ఇయర్ సార్. ఓకే. బట్ నేను లైక్ నాకు ఒక ఏం ఉండేది, లైక్ నా ఓన్గా ఏమన్నా స్టార్ట్ చేద్దామని. సో ఆ రీజన్ వల్ల నేను ఆ జాబ్ అన్నది యాక్సెప్ట్ చేయలేదు. ఆఫ్టర్ దట్ కాలేజ్లో ఏమైందంటే లైక్ ప్లేస్మెంట్స్ ఆల్రెడీ రెసిషన్లో ఉన్నది, ఒక్కసారి ప్లేస్ అయిన వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ ఇవ్వము అని చెప్పడం వల్ల వాళ్ళు నన్ను ప్లేస్మెంట్స్ గ్రూప్ నుంచి తీస్తారు సార్. లైక్ ఒకసారి ప్లేస్ అయిపోతే ఆల్రెడీ రెసిషన్లో ఉంది, మీరు వచ్చిన జాబ్ వద్దన్నారు అన్న రీజన్తో వాళ్ళు మళ్ళీ రిమూవ్ చేయడం అయింది. దెన్ ఆఫ్టర్ దట్ ఏమైంది, లైక్ ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోవడం వల్ల, ఆ రీజన్స్ వల్ల అగైన్ ఐ జస్ట్ వాంటెడ్ టు డూ జాబ్ ఫర్ 2 to 3 years. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ సర్చింగ్ సార్, ఎక్కడ జాయిన్ అవుదాం అని చూస్తూ ఉంటే లైక్ అప్పుడు సుమన్ టీవీ ద్వారానే ఐ కేమ్ టు నో దట్ కోడ్ జ్ఞాన్ ఇస్ దేర్. థ్యాంక్ యూ. అప్పుడు వచ్చి ఇక్కడ డీటెయిల్స్ కనుక్కోవడం జరిగింది సార్. లైక్ యాక్చువల్గా నేనేం టాపర్ కాదు, కాలేజ్ టాపర్ అలా ఏం కాదు, బ్యాక్ బెంచర్ని. లైక్ 1 night స్టడీస్ అలానే చేసి పాస్ అయ్యాం. బట్ ఇక్కడికి వచ్చినాక బేసిక్ కోడింగ్ స్కిల్స్ అయితే ఉన్నాయి సార్. నాకు బేసిక్ కోడింగ్ స్కిల్స్ ఉన్నాయి. ప్లస్ దాని ద్వారా లైక్ మాకు ఫస్ట్ నుంచి వీళ్ళు ఒక ప్రోగ్రామ్ ఫాలో అవుతారు సార్. లైక్ ఫస్ట్ పైథాన్ అని, నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్ అని, SQL అని, లైక్ వీళ్ళు ప్లాన్ చేసిన మ్యాప్ అన్నది ప్రాపర్గా ఉంది సార్. లైక్ ఐ జస్ట్ వాంట్ టు సే దట్ ఫర్ పైథాన్ పూజా మ్యామ్ సార్. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ ఎండ్కి అంబికా మ్యామ్ ఉంటారు, SQLకి అనుష మ్యామ్ ఉంటారు. లైక్ ఇలా వీళ్ళు ఫాలో అయ్యే కరికులం ఉంటుంది కదా సార్, ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అస్ సార్. లైక్ అన్నీ లింక్ అయి ఉంటాయి సార్, సో దట్ వీ కెన్ ఏబుల్ టు లెర్న్ ఈజీలీ. నెక్స్ట్ ద మెయిన్ డిఫరెన్స్ ఫ్రమ్ అదర్ టు కోడ్ జ్ఞాన్ ఈజ్
బయట మనకి ఓన్లీ టెక్నికల్ స్కిల్స్ నేర్పిస్తారు సార్. ఇక్కడికి వచ్చేసరికి బియాండ్ దట్ నాట్ ఓన్లీ టెక్నికల్ స్కిల్స్ వాళ్ళు కమింగ్ టు ద సాఫ్ట్ స్కిల్స్. ఇప్పుడు మనం ఒక కంపెనీకి వెళ్తే మనం రెజ్యూమీ సబ్మిట్ చేయాలి. ఆ రెజ్యూమీయే బాగోకపోతే దే వోంట్ అలౌ ఫర్ us. సో ఇక్కడ సాఫ్ట్ స్కిల్స్ వచ్చేసరికి మొహమ్మద్ సార్ ఉంటారు. మొహమ్మద్ సార్ వచ్చేసరికి హీ విల్ టెల్ us హౌ టు ప్రిపేర్ అ రెజ్యూమీ అండ్ వొకాబులరీ ఎలా ఉండాలి, గ్రూప్ డిస్కషన్స్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, లైక్ ఈ కైండ్ ఆఫ్ అన్ని మనకి సాఫ్ట్ స్కిల్స్లో కవర్ అవుతాయి. అడిషనల్గా మనకి యాప్టిట్యూడ్ ఉంటుంది సార్, కిరణ్ సార్. కిరణ్ సార్ వచ్చేసరికి లైక్ యాప్టిట్యూడ్ అనేది ఏ ఇంటర్వ్యూ కన్నా బేసిక్ అండ్ ఇనీషియల్ రౌండ్ సార్. అది క్వాలిఫై అవ్వదే మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాం. సో ఈ కిరణ్ సార్ యాప్టిట్యూడ్ ఇవన్నీ మాకు హెల్ప్ఫుల్ అవుతాయి సార్. లైక్ ఇఫ్ ఐ ఎంటర్డ్ ఇన్ టు ఎనీ డ్రైవ్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏమి కావాలన్నది మొత్తం ఇక్కడ కోడింగ్ ప్రొవైడ్ చేస్తారు సార్. I can assure that it's a main difference from other institutes to coding సార్. ఒక నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఒక స్టూడెంట్ ఉంటే ఇక్కడ సస్టైన్ అవ్వగలుగుతాడా? ఆఫ్ కోర్స్ సార్, ఎందుకంటే అసలు ఏమీ రాని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కూడా ఉన్నారు సార్, ఇంక్లూడింగ్ మా బ్యాచ్లోనే. లైక్ దే ఆర్ ఫ్రమ్ డిగ్రీ, అంటే వాళ్ళకి కోడింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండదు. వీళ్ళు ఏం చేస్తారంటే బేసిక్ నుంచి చెప్పడం వల్ల ఏమీ రాదు, లెస్ ఇంగ్లీష్ వస్తే చాలు సార్, దే కెన్ ట్రైన్. సో దట్ టెక్నికల్ నాన్ టెక్నికల్ అన్నది ఇక్కడ బ్యారియర్ ఏమీ ఉండదు సార్ ఇక్కడ కోడింగ్లో. సో అది స్టూడెంట్స్ చెప్తున్నటువంటి ఫీడ్బ్యాక్. మరి టెక్నికలా నాన్ టెక్నికలా అనేటువంటి బ్యారియర్స్ ఏమీ లేవు. అండ్ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, హైదరాబాద్ అయినా సరే, బెంగళూరు అయినా సరే, విజయవాడ అయినా సరే, టీచింగ్ ఫ్యాకల్టీ ఒకేలానే టీచ్ చేస్తారు. అంత గ్రిప్పింగ్గా స్టూడెంట్స్ని మైండ్లో పెట్టుకొని సిలబస్ అంతా డిజైన్ చేసి ఇచ్చారు. సో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉంటుంది కదా ఇక్కడ, రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటుంది సార్. లైవ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తాం కాబట్టి విల్ గెట్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓ వెరీ గుడ్. సో కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, పేరెంట్స్కి అయినా సరే, స్టూడెంట్స్కి అయినా సరే, మీరు ఏం చెప్తారు? లైక్ నేను లైక్ ఇలా స్టూడెంట్స్ రివ్యూస్ ఇలా రీల్స్లో అలా వస్తుందని జాయిన్ అవ్వడం కాదు. లైక్ వాళ్ళు ఒక 3 to 4 ఇన్స్టిట్యూట్స్ని చూసుకుంటారు. లైక్ వాళ్ళకి ఏ ఇన్స్టిట్యూట్ అయినా బేసిక్గా కరికులం ప్రిపేర్ చేస్తుంది, అది ఫాలో అవుతారా అవదా అన్నది సార్. సో ఇప్పుడు మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి వీ కెన్ సే దట్ కోడింగ్ ఇస్ ద బెస్ట్. లైక్ ఇప్పుడు రేపు సాటర్డే, రేపు మాకు యాప్టిట్యూడ్ ఎగ్జామ్ ఉంటుంది. లైక్ కంటిన్యూస్ ఎగ్జామ్స్ పెట్టడం వల్ల మనం వద్దన్నా ఏదో ఒకటి 10% అన్నా నేర్చుకుంటాం సార్ ఫర్ ఒక ఎగ్జామ్ నుంచి. ఓకే. లైక్ రేపు ఇవాళ ఈవినింగ్ నాకు ఒక జీడీ ఉంది, గ్రూప్ డిస్కషన్. లైక్ కంటిన్యూస్గా ఇలా జరుగుతూ ఉండడం వల్ల మనం వద్దన్న ప్లేస్ అయిపోతాం సార్ ఇక్కడ. వెరీ గుడ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ ఫీడ్బ్యాక్ ఎంతోమంది పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఒక భరోసా. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.